వాళ్ళ ఇష్టానుసారమైన అన్నదమ్ముల ఆలోచనతో ఆ ఎలక్షన్లు నిన్న జరిగిన ఎలక్షన్లు జరగలేదని వాళ్ళకు అటు ఎలక్షన్ కమిషన్ పైన ఇటు మా పైన పోలీస్ పైన రెవెన్యూ యంత్రాంగం పైన దుష్ట పండగ కుట్రపూరితం. వాళ్ళ ఆలోచన ఎట్లుంటుందంటే మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్పే మాట, వివేకానంద రెడ్డిని ఓపెన్గా క్లియర్గా రాత్రిపూట నరికి 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 చంపి వాళ్ళ కళ్ళ ముందర కడుగుతుంటే కూడా మా మీద దోషం దూసిన వాళ్ళు, బోడీ కత్తి కేసు డ్రామా అంటే వాళ్ళు, కనురెప్ప డ్రామా, సొంత చెల్లెళ్ళు మొత్తుకుంటేనే కూడా కనికరింపు కూడా లేని వాళ్ళు, రాక్షస పాలన చేసేవాళ్ళు, అప్పుల భయం చేసిన వాళ్ళు, తప్పుల భయంలో కూడిన వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారు. రాక్షసులు కూడా బాధపడతారు వీళ్ళ యొక్క ప్రవర్తన చూసి. నిన్న శాంతియుతంగా అసలు వాళ్ళు 11 నామినేషన్లు పడినప్పుడే తెలుసు ఇది ప్రజాస్వామ్య పద్ధతిగా ఎలక్షన్ జరుగుతారని. ప్రొద్దున్నే మాది పెద్ద సామ్రాజ్యం అన్నారు కదా, మీరందరూ ఉన్నారు కదా, రావచ్చు కదా. ఏ ఊర్లో కూడా ఎవరిని లాగినారు, ఎవరిని గుంజినారు, ఎందుకు వాళ్ళ యొక్క ఆలోచన. అసలు ఒక ఎప్పుడో శ్రీ రాసిన పాట ఉందిలే మంచి కాలం ముందు ముందు రాని. బ్రహ్మాండమైన పాలన జరుగుతుంది మోడీ గారి ఆధ్వర్యంలో. ఈ నిన్న కూడా ఒకటి సెమీ కండక్టర్ మన ముఖ్యంగా రాయలసీమకు శాంక్షన్ అయింది, 4 రాష్ట్రాల్లో ఒకటి. అసలు అతను ఎటువంటి క్యారెక్టర్ అంటే, రాష్ట్రం 25 లక్షల ఇండ్లు ఇస్తే రాష్ట్రానికి కేంద్రం ఒక్క ఇల్లు కట్టకుండా ఈ ముఖ్యంగా ఈ 10,600 ఓట్ల ఏరియాలో దొంగ బిల్లు చేసుకున్నారు. కరెంటు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ను సర్వనాశనం చేశాడు, పోలవరాన్ని సర్వనాశనం చేశాడు, అమరావతి సర్వనాశనం చేశాడు, రైల్వే జోన్ ఇదో తెస్తా అదో తెస్తానని పట్టించుకోలే. అదే కాకుండా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీగా ఉన్న డబ్బులు ఇప్పించాడా, గుంతలు ఏమన్నా కూర్చాడా, ఇష్టం వచ్చేట్టు ఇష్టం అమ్మినాడు, ఇష్టం వచ్చేట్టు దొంగసారి అమ్మినాడు, ఇష్టం వచ్చినట్టు ప్రతి దాంట్లో అక్కడ పెట్టుకున్నాడు. ఆయన సారు పెద్ద మార్కెట్ పెడితే అవినాష్ రెడ్డి వాళ్ళు 2వ మార్కెట్, ఇంకా చిన్నోళ్ళందరూ చిల్లర మార్కెట్. ఎవరి కొద్దీ వాళ్ళు పాడా నిధులు దుర్వినియోగం, బిల్లులు ఇవ్వలేకపోయినారు. ఇటువంటి చెత్త క్యారెక్టర్ వాళ్ళు నిన్న జరిగిన ఎలక్షన్లో మళ్ళీ ఈరోజు ఏందో బాయ్కాట్ అంట. పడండి, బాయిలో పడి సావండి, బాయ్కాట్ కాదు బాయిలో పడి సావండి, మాకేం అభ్యంతరమే. ఈ దేశం ఈ రాష్ట్రం బాగుపడేదాని కోసం చంద్రబాబు నాయుడు గారు కొత్త ఆలోచన, 4వసారి ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రాన్ని ఏపీని ఐపీని చేసిన ఘనత జగన్ది. ఈ రాష్ట్రాన్ని విఐపీ చేయబోయేది సిబిఎన్. జగన్ ఐపీ పెట్టాడు, సిబిఎన్ ప్లస్ దీన్ని విఐపీగా చేయబోతున్నాడు మోడీ గారి సహకారంతో. ప్రపంచంలో 4వ స్థానం, ఎక్కడ చూసినా నేషనల్ హైవే, సీ పోర్ట్ మనది కూడా కడప నైట్ ల్యాండింగ్ కూడా స్టార్ట్ అయింది, కొత్త విమానాలు రాబోతున్నాయి, 150 వందే భారత్ రైళ్లు, మనకు 20 సీ పోర్ట్లు, 9 ఎయిర్పోర్ట్లు ఎలా వస్తున్నాయి. ఇప్పటికే 75,000 కోట్లతో ఈ రాష్ట్రంలో 7,000 కిలోమీటర్లు, అందులో కడప జిల్లాలో 1000 కిలోమీటర్లు. అదే కాకుండా 25 లక్షల ఇల్లు కట్టి తీద్దాం. ఆయన పేరు పెట్టుకున్నాడు జగనన్న కాలనీ. ల్యాండ్ టైటింగ్ యాక్ట్ పెట్టి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పెట్టాడు, అరటి చీని ఇబ్బంది పెట్టాడు, డ్రిప్ ఇరిగేషన్ పంపించాడు. ఇటువంటి క్యారెక్టర్ పోయింది. మేము మంచి పని చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మాకందరినీ టెలికాన్ఫరెన్స్ తీసుకొని చెప్పాడు, వాళ్ళకి హామీ ఇవ్వండి, ఏ యొక్క హామీని 100 రోజుల్లో పూర్తి చేస్తామని. కాబట్టి నమ్మినారు, ఓట్లేస్తారని. ఎప్పుడు అత్యంత పిచ్చినారు జగన్ రెడ్డి. నేను గతంలో చెప్పిన, డబ్బు కూడా తీయనోడు తీసినాడు, ఎంత కావాలంటే అంత తీసినాడు, అందరికి పంచినాడు, పంచలేనాడు. ఇటువంటి క్యారెక్టర్ ఈ జగన్ రెడ్డిని ఒక్కరు రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మా రవిరెడ్డి రేపు కంటెస్ట్ చేసే పరిస్థితుల్లో కూడా అనుకూలతగా పడతాం. ఈ యొక్క పులివెందులకు మా చేతనైతే మేమందరం కూటమి తరపున చెప్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఇక్కడ ముఖ్యంగా పులివెందుల ప్రజలు
చాలా వాళ్ళ ఇష్టం వచ్చిన పాలనలో తీసుకుపోయినారు. మహా అంటే 100 మందో 200 మందో వాళ్ళకి అన్యాయాలు మాత్రం బాగుపడ్డారు, ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. కారణం నీకే అందరూ మీరు కూడా దాంట్లో సాక్షులే. దొంగ బిల్లులు చేసుకున్నారు పాడాపడుచు. నాకు బీహార్లో ఉండేదంట గతంలో ఒక సబ్ స్టేషన్, అంటే సబ్ స్టేషన్ ఉండదు, అకౌంట్ ఉంటుంది, డబ్బు రిలీజ్ అవుతుంది, సబ్ స్టేషనే ఉండదు. ఇక్కడ రోడ్లు వేయకుండా వేసినట్టు ఎన్నెన్ని బిల్లులు చేసుకున్నాడు. ఎక్కడ పోయినా ఈ పాడపడుచు పోతే నేను మొన్న ఈ కొంతమంది పోతే రోడ్డు ఏమి ఇదే అడిగినా సార్ ఎప్పుడో వేసిన రోడ్డు కానీ బిల్లు అయింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.